ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇకపైన తప్పించుకోవడానికి వీలు లేని ఒక చక్కటి పని చేశారు చంద్రబాబు గారు. మనకి కరెంటు తరచూ పోతుంది మన ఏరియాలో, ట్రాన్స్ఫార్మర్ పద్దాక తగలబడుతుండటమో ఇంకోటో జరుగుతూ ఉంటుంది. వాటి రిపేర్ల పేర్లతో అయ్యేటటువంటి ఖర్చులే ఎక్కువైపోతున్నాయి. అసలుదైతే మార్చచ్చు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కుటుంబాలు ఉన్న ఏరియా అని చెప్పేసి ఒక ట్రాన్స్ఫార్మర్ చిన్నది పెడితే ఆ తర్వాత అక్కడ అపార్ట్మెంట్లు రావడం వల్ల 300-500 కుటుంబాలు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ మార్చాలి, లైన్ల కెపాసిటీ మార్చాలి. అది చెయ్యడానికి అడిగామంటే కనుక ఎక్విప్మెంట్ లేదు అని చెప్తుంటారు. అదే పొలిటికల్ ఆబ్లిగేషన్ ఉంటే అక్కడ ఎక్విప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచి అయినా తెచ్చి మరీ ఇచ్చేస్తుంటారు. అసలు వాళ్ళ దగ్గర ఉందా లేదా మనకెవరు చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఆ విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలలో ఏమేం సామాగ్రి ఉందో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పారు. అంటే ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయమన్నారు. చిన్న బోల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అందులో మెన్షన్ చేయమన్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ని డిస్కంలో దీనికోసం తయారు చేయించి దీంతో అవసరం ఉన్నా లేకపోయినా కొనుగోలు చేస్తూ అవసరం అయినప్పుడు లేదని చెప్పడానికి ఇక అవకాశం లేనటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తెచ్చారు.